మీకు మునగాకు పచ్చడి తెలుసా? అయితే ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఒక కట్ట మునగాకండి. ఈ విధంగా శుభ్రంగా కాడలన్నీ తీసేసి ఉత్త ఆకులే ఈ విధంగా తీసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఒక ప్లేట్లో కొంచెం చింతపండు నీరు పోసి నానబెట్టుకుందాం. ఈ విధంగా విడివిడిగా తీసుకొని ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, టమాటా, ఆనియన్ కావలసిన పదార్థాలు. ఇప్పుడు ఎండుమిర్చికి వెనకాల ఉండే తొడియాలన్నీ తీసేసి ఈ ఎండుమిర్చిని రెండిటిగా ఈ విధంగా చేసుకోవాలి. ఎందువల్ల ఈ రెండిటిగా చేసుకోవాలంటే లోపల గింజలు కూడా వేగుతాయండి, అందుకని. ఇప్పుడు ఒక స్పూను ఆయిల్ వేసి ఆవాలు, ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని మరి ఒక స్పూను ఆయిల్ వేసి ముందే కడిగి ఉంచుకున్న మునగాకు వేసుకుందాం. కొంచెం ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిందని ఎలా తెలుసుద్దంటే కొంచెం తీసుకొని మనం తిని చూసామనుకో అది పచ్చిగా ఉందా లేకపోతే ఉడికిందని తెలిసిపోద్ది. ఇప్పుడైతే ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత మరి ఒక స్పూన్ ఆయిల్ వేసి టమాటాలు 2 కట్ చేసుకున్న టమాటాలు, ముందే నానబెట్టుకున్న చింతపండు వేసి మూత పెట్టి టమాటాలు వేగేంత వరకు అంటే మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు రోకల బండిలో ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ఉప్పు వేసి దంచుకోవాలి. ఇవి చల్లారిన తర్వాతే మనం దంచుకోవాలండి. చల్లారక ముందే దంచుకోవద్దు, ఎందుకంటే కాలుతుంది కదా. చల్లారితేనే ఇవన్నీ బాగా ఇలా రోకల బండిలో దంచడానికి కూడా ఈజీగా మెదిగిపోతాయి. మిక్సీ ఉంటే ఒక్కొక్కటిగా మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 4 వెల్లుల్లి కూడా వేసి దంచుదాం. ఈ పొడి కూడా చాలా బాగుంటుందండి. ఇది కారం పొడి అంటారు. నెయ్యి వేసుకొని తిని ఈ పొడిలో చాలా బాగుంటుంది. తర్వాత టమాటా వేసి టమాటా, చింతపండు మెత్తగా అయ్యేంతవరకు జాగ్రత్తగా దంచుకోవాలి. లేకపోతే ఎగిరి కంట్లో పడద్ది, లేకపోతే మీద పడద్ది. జాగ్రత్తగా దంచుకోవాలి మెత్తగా. తర్వాత మునగాకు వేసి మెత్తగా దంచుకోక్కర్లేదు, ఊరికే పచ్చడిలో మునగాకంతా కలిసిపోయేలాగా ఈ విధంగా రుబ్బుకొని, లేకపోతే స్పూన్తో కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీ, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మునగాకు పచ్చడి. మీరు ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మీరు మునగాకు కనిపించినప్పుడు అంతా ఈ మునగాకు పచ్చడి వేసుకొని తింటారు. అంత యమ్మీగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.